హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మన అందరికీ రక్షకుడు, అందరికీ దేవుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం మనలను సరిచేయును, దేవుని వాక్యం మనకు బలము అనుగ్రహించును, దేవుని వాక్యము మనలను దేవునికి దగ్గరగా నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుతాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక, వేటిలో చేరక అంటే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. హల్లెలూయా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి, మంటివి కూడా ఉండును. కర్రతో చేసినవి, మట్టితో చేసినవి ఉండును. వాటిల్లో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. అంటే దేవుని ద్వారా నీవు అనేక మందికి ఉపయోగకారిగా ఉండాలి. దేవుని పనుల కొరకు, దేవుని నామమును మహిమపరచుట కొరకు, ప్రభు యేసుక్రీస్తు వారి నామమును ఘనపరచుట కొరకు నీవు అనేకమైన మంచి కార్యములలో నీవు విస్తరింపబడాలి అని నీవు అనుకున్నట్లయితే నీవు ఒక మంచి పాత్రగా ఆయన ముందు ఉండాలి. ఒక మంచి పాత్రగా నీవు ఆయనకి కనిపించినప్పుడు, నీకు ఒక మంచి పాత్రగా నీవు ఆయన ముందు కనిపించినప్పుడు ఆయన నిన్ను వాడుకుంటారు. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారు పలికిన కొన్ని మాటలు మనం గుర్తుకు తెచ్చుకొని మనం భయపడాలి దేవునికి. సున్నపు కొట్టిన సమాధుల వంటి వారా, పైన మాత్రము మీరు చక్కగానే కనిపించుచున్నారు, కానీ లోపల అంతా కూడా మురికితోనూ ఆ యొక్క దుర్గంధముతోనూ నిండిపోయి ఉన్నవారే ఉన్నారు అన్న ఆయన మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీవు దేవుని పిలుపులో శ్రమగా ఉండటానికి దేవుడు నిన్ను ప్రతి దినము కూడా విశేషమైన పరిచర్యకు, అనేకమైన ప్రాంతములకు, అనేకమైన జనుల మధ్య, అనేకమైన ప్రజల మధ్య, అనేకమైన దేశముల మధ్య, అనేకమైన జాతుల మధ్య, అనేకమైన భాషల వారి మధ్య నిన్ను తన నామమును హెచ్చింపచేయుటకు ఉపయోగించవలెను అని నీవు అనుకున్నట్లయితే నీవు ముందు లోపలను బయటను కడిగిన ఒక మంచి పాత్ర వలె ఉండాలి. హల్లెలూయా. లోపల బయట కడిగిన ఒక మంచి పాత్ర వలె. హల్లెలూయా. ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు దేవునికి అర్పణలు అర్పిస్తున్నారు, ఇంకా దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని వాక్యములో రాసి ఉన్న విధంగా మీరు అర్పణలు అర్పిస్తున్నారు, మీరు దేవుని వాక్యం చదువుతున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, మీరు దేవునికి పాటలు పాడుతున్నారు, దేవుని ముందు నాట్యం చేయుచున్నారు, కానీ మీరు లోపలను బయటను కూడా పరిశుద్ధముగా ఉండమని. దేవుడు మనలను పరిశుద్ధంగా ఉండుటకు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అని దేవుని వాక్యం చెప్తోంది. నేను పరిశుద్ధుడై ఉన్నాను, కావున మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం చెప్తోంది. కావున నిన్ను నీవు పరీక్షించుకో. ప్రభు యేసుక్రీస్తు వారి పలికిన విధంగా
మార్కు 7వ అధ్యాయం 21, 22 వచనములో మనిషి లోపల నుంచి ఏవైతే బయటికి వస్తాయో అవి మనిషిని అపవిత్రం చేయును. ఏవైతే లోపల ఉన్న కామ వికారము, మత్సరము, వ్యభిచారము, దొంగతనములు, అసూయలు, నరహత్యలు, ఏవైతే నీ మనసులో ఆలోచనలు, నీ హృదయములు ఇవన్నీ నిండిపోయి ఉన్నాయో అవి ఎప్పుడైతే నీవు మాట్లాడేటప్పుడే ఆ మాటలు బయటికి వస్తాయి. ఎప్పుడైతే నీవు కామ సంబంధమైన విషయములు ఇతరులతో మాట్లాడుతున్నావు, లేదా ఇతరులు మాట్లాడుతున్నప్పుడు నీవు ఆనందిస్తున్నావు, విచార సంబంధమైన విషయముల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నావు, అవి ఎప్పుడైతే నీలో నుంచి నీకు బయటికి వస్తున్నాయో అప్పుడే నీవు వాటి వల్ల నీవు అపవిత్రత చెంది ఉన్నావు అని నీవు గ్రహించాలి. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పిలిచని కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. కాబట్టి ఒక మంచి పాత్రగా నీవు ఉండాలి అని అనుకుంటే ముందు నీవు లోపలను బయటను కూడా పరిశుద్ధమై ఉండవలెను. లోపలను బయటను పరిశుద్ధముగా ఏ విధంగా ఉండవలెను? నీటితోనూ ఆత్మతోనూ తిరిగి మరల జన్మించని ఎడల పరలోక రాజ్యము చేరనేరడు అని ప్రభు యేసుక్రీస్తు వారి యోహాను గ్రంథము 3వ అధ్యాయము 3-5 వచనముల్లో చెప్పారు. నీవు నీటితో బాప్టిస్మము తీసుకున్నప్పుడు ఏ రకమైతే నీటిలో నీవు మునిగావో అప్పుడు నీరు ఈ శరీరమును పైనుంచి నిన్ను కడుగుతుంది. మన పాపములకు యొక్క శిక్షను మనకి ఇవ్వక, మన పాపముల యొక్క శిక్షను, వేదన, శోధన, దుఃఖము, బాధలు, రోగము, వ్యాధులు ఇవన్నీ ఆయన తన శరీరం మీద మోసుకుని బరువైన శిలువను, ముళ్ళ కిరీటమును ధరించి శరీరమంతా రక్తధారడై యెరూషలేము నుంచి గొల్గోత వరకు బరువైన శిలువను నీ కొరకు నా కొరకు మోసుకుని మన శిక్షను ఆయన అనుభవించారు. దానికి బదులుగా పాప క్షమాపణ అందించారు. ఆ చిందించిన పరిశుద్ధ రక్తము, యేసు రక్తము నిన్ను లోపల నుంచి నీ యొక్క పాపములను కడుగును, నీలో ఉన్న ఆ యొక్క మలినతను కడుగును. హల్లెలూయా. ఇది లోపలను బయటను కడిగిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన పరిశుద్ధాత్మ ఈ దేహములోకి వచ్చి ఈ దేహమును ఆయనకు మందిరంగా చేసుకొని పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావం ఇచ్చును. ఆ పరిశుద్ధ అగ్నిలో నీలో దేవునికి విరుద్ధంగా ఉన్నవన్నీ కూడా దహించి ఇది ఒక మంచి పాత్రగా, దేవునికి ఉపయోగపడే పాత్రగా పరిశుద్ధాత్మ నిన్ను మార్చును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని కొరకు నీ పిలుపు ఏదైనాను కూడా అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. దేవుడు ఒకేసారి ఉన్నతమైన పిలుపులోకి అందరినీ పిలవరు. మొదటగా నీ విశ్వాసమును పరీక్షిస్తారు, నీ నమ్మకమును పరీక్షిస్తారు, నీ యొక్క ఓపికను పరీక్షిస్తారు, నీ యొక్క హృదయమును పరీక్షిస్తారు, నీ యొక్క ఆలోచనలు పరీక్షిస్తారు, నీ యొక్క పరిశుద్ధతను గమనిస్తారు, నీ యొక్క నీతిమత్వం గమనిస్తారు, నీవు ఎంత నమ్మకమైన వ్యక్తివో దేవునికి ముందు అని గమనిస్తారు. నీ కుటుంబంలోనూ నీ సంఘంలోనూ నీవు ఎంత నమ్మకముగా ఉంటున్నావు అని గమనిస్తారు. ఈ గమనించిన తర్వాత నీ కొరకు ఒక పరిచర్యని ఏర్పరుస్తారు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడి దేవుని ముందు భయము కలిగి ఉండాలి. ఒక మంచి పాత్రగా నీవు ఉండాలి అంటే నీ లోపల బయట కడగబడి ఉండాలి. అప్పుడు ఆ పాత్రలో ఉపయోగిస్తారు. మన ఇంట్లో ఏదైనా ఒక భోజనం చేయాలి అంటే, ఏదైనా ఒక వస్తువు, ఒక అన్నం వండాలి అంటే ఆ పాత్రని బయట నుంచి లోపల నుంచి కడిగిన తర్వాత దానిలో మంచి పదార్థం మనం వేస్తాం. కాబట్టి ఇది ఈ శరీరము అనే యొక్క పాత్రని ఈ లోపల నుంచి బయట నుంచి నీరు బయట నుంచి కడగటము, ఆ యేసు రక్తము లోపల నుంచి కడగటం మూలన పరిశుద్ధాత్మ ఆ నీలోకి రావటం మూలన నీలో దేవుడు ఉంచిన మంచి పదార్థమును ఆ పరిశుద్ధాత్మ వల్ల నీవు కాపాడుకుంటావు.
అప్పుడు ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మతో నింపబడతావో ఆయన స్వరమును విని నీవు నడుస్తున్నప్పుడు, నా కుమారుడా, నీకు ఈ విధమైన పిలుపులో నేను పిలుచుచున్నాను, ఈ విధమైన పరిచర్యలోకి నిన్ను రమ్మనుచున్నాను, దాని కొరకు నీవు ముందుగా చేయవలసిన పనులు ఇవి, వీటిలో నీవు అన్నిటిలోనూ నీవు తప్పనిసరిగా మంచి స్థానము పొందాలి, మంచివాడిగా దేవుని ముందు ఉండాలి అని ఆయన స్వరమును విని నీవు నడిచినప్పుడు ఆయన నీకు పరిచర్యను అనుగ్రహిస్తారు. నీ యొక్క నీతిమత్వమును బట్టి, నీ యొక్క నమ్మకమును బట్టి, నీవు ఎంత నమ్మకస్తుడువో, ఎంత నీతివంతుడువో, ఎంత భక్తివంతుడువో, ఎంత పరిశుద్ధుడువో, ఇవి దేవుడు నిన్ను పరీక్షించిన తర్వాత నీకు పరిచర్యని అనుగ్రహిస్తారు. అప్పుడు ఆ పాత్రను ఉపయోగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీవు జాగ్రత్తగా గమనించినట్లయితే నీ పరిచర్యలో నీవు స్థిరంగా ఉంటావు. నీవు తెచ్చే ఫలములు అవి నిలిచి ఉంటాయి. అప్పటి వరకు ఆగు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడింది. కాబట్టి నీవు ఒక మంచి పాత్రగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఏమని రాసి ఉందంటే, నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇంకా 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనములో, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుబడనక్కరలేని వానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. కాబట్టి ఈ విషయముల్లో మొదటగా నీవు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నప్పుడు నీవు ఎంత నమ్మకస్తుడువో, నీవు ఎంత నీతివంతుడువో, ఎంత భక్తివంతుడువో, ఎంత పరిశుద్ధుడువో ఈ కార్యములు చేయడంలో చూసి అప్పుడు నీకొక పరిచర్యని, నీకొక ఉద్యోగమును ఆయన రాజ్యము కొరకు నీకు ఇచ్చేదరు. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఏమంటున్నారంటే, అపవిత్రమైన అట్టి మాటలకు విముఖుడవై ఉండము, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులెదరు. అపవిత్రమైన వట్టి మాటలు, పనికిరాని మాటలు, ఈ లోక సంబంధమైన మాటలు, ఈ యొక్క వ్యభిచార సంబంధమైన మాటలు, కామ వికారమైన మాటలు, మత్సరముతో కూడిన మాటలు, మోసముతో కూడిన మాటలు, అబద్ధముతో కూడిన మాటలు, అసూయలతో కూడిన మాటలు, ద్వేషముతో కూడిన మాటలు, కోపము, అనురాగరహితులుగా ఉండటం, ఈ విధమైన మనిషిని ఏ విధంగా అయితే బయటికి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయో ఆ విధమైన మాటలకి, ఆ విధమైన క్రియలకు, శరీర సంబంధమైన క్రియలకు నీవు దూరంగా ఉండు. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుతారు. అంటే నువ్వు ఈ పనులు చేసినను, ఈ మాటలు కనుక నీవు మాట్లాడితే నీవు దేవుని ముందు భక్తిహీనుడివే. నీవు దేవుని ముందు భక్తిహీనుడివే, పరిశుద్ధత లేనివాడివే, దేవుని నమ్మకము ఆయన యొక్క గృహములో నమ్మకస్తుడిగా ఉన్నవాడివి కాదు అని నీవు భయపడాలి. ఇంకా ఏమని రాసి ఉందంటే, నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించున్నవి, ఎరిగి అట్టి వాటిని విసర్జించము. సత్య విషయమైన అనుభవము, జ్ఞానము వారికి కలుగుటికై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకుని మేలుకొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. ఈ విధమైన లక్షణములు నీలో ఉన్నప్పుడు ఆయన నిన్ను పిలిచిన పరిచర్యలో నీవు దేవుణ్ణి మహిమపరచగలవు. నిన్ను పిలిచిన పిలుపు ప్రకారము నిన్ను ఆయన ఉపయోగిస్తారు. అయితే దీనికి ముందుగా నీవు చేయవలసినవి 3 పనులు. ఒకటి, నీ శరీరము పైనుంచి నీటితో కడగబడిన నీటి బాప్టిస్మం. రెండవది, లోపల నుంచి యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయడం.
3, ఆత్మ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో నీవు బాప్టిస్మం పొందినప్పుడు ఈ శరీరం అంతా కూడా దహించబడి దేవుని మహిమతో నింపబడి ఇది పరిశుద్ధాత్మకు దేవాలయముగా జీవము గల దేవునికి మందిరముగా ఉండును. ఆ జీవము గల దేవుడు దీనిలో నివసించి నీతో మాట్లాడుతూ నీకు క్షేమాభివృద్ధిని కలుగ చేయొచ్చు. నీ సంఘమునకు, నీకు, ఇతరులకు, నీతో పాటు ఉన్నవారికి, నీ కుటుంబమునకు నీకు మార్గదర్శనము తెలియచేస్తూ ఆయన ప్రణాళికలు నీకు తెలియచేస్తూ నీకు క్షేమాభివృద్ధి కలుగ చేస్తూ ఆయన తన నామమును మహిమపరచుకుంటారు. ఎప్పుడైతే ఆయన పంపిస్తున్న ఆ పరిశుద్ధాత్మను నీవు వద్దంటావో నువ్వు యేసుక్రీస్తు వారిని వద్దన్నట్టే. ప్రభు యేసుక్రీస్తు వారు నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు తండ్రి వద్ద నుంచి పంపించుచున్నా, ఆయనను వేడుకొని పంపించుచున్నా. ఈ లోకము ఆయనను చూడనేరదు, కానీ మీరు చూసెదరు. ఈ లోకం ఆయనను ఎరగదు, ఎందుకనగా వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచాల. పరిశుద్ధాత్మ అంటే వారికి నమ్మకం లేదు. పరిశుద్ధాత్మను కృపకు పాత్రులకు కృపకు పాత్రయగు పరిశుద్ధాత్మను త్రోసివేయవాడు మరింత ఎక్కువ తీర్పునకు అర్హుడగునో మీరు గమనించాలని రాసి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు పంపించుచున్న ఆ ఆదరణకర్త, సత్యమగు ఆత్మ, ఆదరణకర్త, నిత్యుడగు ఆత్మ, ఆ పరిశుద్ధాత్మని ఎవరైతే తోసివేస్తున్నారో ప్రభు యేసుక్రీస్తు వారిని తోసివేస్తున్నారు. ఆయన పంపిస్తున్న ఆ యొక్క ఆత్మఫలములు, ఆయన పంపిస్తున్న ఆయనలో ఉన్న శాంతి, ఆయనలో ఉన్న ఆనందము, ఆయనలో ఉన్న సాత్వికము, ఆయనలో ఉన్న దీర్ఘశాంతము ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి పంపిస్తుంటే నీవు ఆయనను కాదు అని చెప్పి అంటున్నావు. కాబట్టి ఆయనలో ఉన్న ప్రభు యేసుక్రీస్తు వారిలో ఉన్న శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము నీలోకి, నీ కుటుంబంలోకి ఎలా వస్తాయి? ఇవన్నీ కూడా నీవు డబ్బులిచ్చి కొనుక్కునేవి కాదు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయి దేవుడు అని వ్రాసి ఉన్నది. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయి దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయి దేవుడు అని రాసి ఉంది. కావున ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు పంపించుచున్న ఆయన నీ శరీరమును ఆయనకు దేవాలయంగా చేసుకోవాలని, నీ శరీరములో ఆయన నివసించాలని, నీ శరీరములో ఆయన సంచరించాలని ఆయన ఆశపడి ఆయన తన పరిశుద్ధాత్మతో నిన్ను నింపాలని ఆయన అనుకుంటే నీవు కాదు అని చెప్పి అనుకుంటున్నావు. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను తోసివేస్తున్నావో యేసుక్రీస్తు వారిని తోసివేస్తున్నావు. ఆయన పంపిస్తున్న ఆదరణకర్తని నీవు తోసివేస్తున్నావో ఆయననే వద్దు అనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆయన పంపిస్తున్న సత్యమగు ఆత్మని నీవు కించపరుస్తున్నావో నువ్వు యేసునే కించపరుస్తున్నావు. ఆయన ఏమన్నారు? ఆ దినమున నీవు ఎరుగుదువు నేను మీలో ఉన్నానని, మీరు నాలో ఉన్నారని. యోహాను గ్రంథము 14వ అధ్యాయం 20వ వచనం ఆ దినమున మీరు ఎరుగుదురు నేను మీలో ఉన్నానని, మీరు నాలో ఉన్నానని. ఏ దినమది? ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందదు. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారు సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, భూమికి ఆకాశమునకు కర్త అయిన దేవుడు ఈ లోకమునికి శరీరాకారముగా వచ్చి ఆయనకే పరిశుద్ధాత్మ అంత అవసరమైతే మరి మనిషిగా పుట్టిన నీకింకెంత అవసరం? నీకింకెంత అవసరం? నువ్వు ఎందుకుని ఆయన తోసివేస్తున్నావు? నువ్వు తోసివేస్తున్నావు అంటే యేసుని ప్రేమించినట్టే, నీవు ఆయన్ని కించపరుస్తున్నావు అంటే యేసుని కించపరిచినట్టే, నీవు ఆయనని వద్దనుకుంటున్నావు అంటే యేసుని వద్దనుకున్నట్టే. మరి నీ శరీరము చీకటితో నిండి ఉందా, చీకటి వెలుగుతో నిండి ఉందా అని నీకు తెలుసు. నీ శరీరము వ్యాధులకు, రోగములకు నీవు నిలయముగా ఉంచావా, లేదా దేవునికి దేవాలయముగా ఉంచావా అని నీకు తెలుసు, నీ కుటుంబ సభ్యులకు తెలుసు, నీ ఆత్మసాక్షికి తెలుసు.
కాబట్టి నిన్ను నీవు మారు మనస్సు పొందుము. మారు మనస్సు పొందుము అంటే దేవుని వాక్యమును విని, గ్రహించి, ఆచరించి, అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్టే మారు మనస్సు. దేవుని వాక్యమును విని, గ్రహించి, దానిని ఆచరించి, అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్టే మారు మనస్సు. కావున మారు మనస్సు పొందండి అన్న ఆయన మాటలు గుర్తుపెట్టుకోండి. ఇది మీ కొరకు పరిశుద్ధాత్మ పేతురు ప్రసంగం చేసినప్పుడు ఆ దినమున 3,000 మంది రక్షింపబడినప్పుడు మిగిలిన వారు అడిగారు, ఇప్పుడు మేము ఏమి చేయవలను అంటే, మీరు ప్రభు యేసు క్రీస్తు వారి నామమున మీరు విశ్వాసము ఉంచి నీటితో బాప్టిస్మము పొందుడి, అప్పుడు మీ పాపములు క్షమించబడను, అప్పుడు దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించను. ఈ వరము, ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు అని రాసి ఉన్నది దేవుని వాక్యం. కాబట్టి మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? మీ దేహములు దేవునికి దేవాలయంగా ఉన్నాయా? జీవం గల దేవునికి మందిరములుగా ఉన్నాయా లేవా అని మీకు తెలుసా? ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నిక వాడై ఉన్నట్టుగా అనుకుంటే తన్ను తాను మోసపరుచుకొనును. ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షింపవలను అని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో స్పష్టంగా రాసిపోయింది. కాబట్టి దేవుని వాక్యమునికి భయపడి, దేవుని వాక్యం అందుకే ఏమంటే దేవుని ఎదుట యోగ్యుడుగాను, సిగ్గుపడనక్కరలేని వానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. నీవు నీతివంతుడుగా ఉన్నావా లేవా? దేవునికి తెలుసు. నీవు భక్తివంతుడిగా ఉన్నావా లేవా? దేవునికి తెలుసు. నీవు పరిశుద్ధుడిగా ఉన్నావా లేవా? దేవునికి తెలుసు. కావున నీవు దేవుని యొక్క ఆ లక్షణములు నీలోకి రావాలి అంటే పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావమును దయచేయి. హల్లెలూయా. ఇప్పటి వరకు మీలో ఆ యొక్క అనుభవంలోకి ఎవరైతే రాలేదో ఇది దేవుని సమయం అని గ్రహించండి. ఒక మంచి పాత్రగా, దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా ఉండేలా మీరు చూడండి. ఒక ఉదాహరణకి మీకు చెప్తా. ఒకవేళ ఒక ఇంట్లో ఒక 3 రకాలైన మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఒక మోటార్ సైకిలు అది ఇంజిన్ బాగుంది కానీ పైన అంతా కూడా పాడైపోయింది. ఇంజిన్ బాగుంది, పైన అంతా కూడా పాడైపోయింది. పెద్దగా షో ఏం లేదు, దానికి పెద్ద అలంకారంగా ఏమీ కనిపించట్లా. సీట్లు చిరిగిపోయినాయి, లైట్లు పాడైపోయినాయి. ఆయన ఇంజిన్ బాగుంది, కండిషన్ బాగుంది, బ్రేక్స్ ఉన్నాయి. అప్పుడు బ్రేక్స్ సరి చేయించుకోవచ్చు, ఇది చేయించుకోవచ్చు. అంటే నేను అనేది ఇంజిన్ బాగుంది, బయట బాగోలా. అయితే ఆ యజమాని దానిని ఉపయోగిస్తాడు. ఎందుకనంటే ఇంజిన్ బాగుంది, బయట ఆకారం ఎలా ఉన్నా పర్వాలా, లోపలంతా కూడా ఆ ఇంజిన్ బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎంత దూరం వెళ్ళినా కూడా ఇబ్బంది కలిగించదో, కాబట్టి దీనిని ఉపయోగిస్తారని. ఇంకో రెండవ బండి ఉంది, అది ఇంజిన్ బాగోలా, పైన మాత్రం షో బాగా ఉంది. మంచి కలర్ఫుల్ లైటింగు, మంచి సీటింగు, మంచి రకరకాలైన వాటికి అలంకరణ, ఈ రకమైనది ఉంది. లోపల అసలు ఇంజిన్ బాగోలా. అప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడు? ఇది వేసుకుని వెళ్తే మనకి ఇబ్బంది, ఎక్కడ ఆగిపోతుందో తెలీదు, ఇది లోపల పనికి రాకుండా పోయింది, ఇది చెత్త అయిపోయింది, కాబట్టి బయట నుంచి ఎంత అందంగా కనిపించినా ఇది నాకు వేస్ట్ అని చెప్పి దానిని ఉపయోగించడు. ఇంకా 3వ బండి బయట నుంచి అలంకారప్రాయంగానే బాగుంది, లోపల నుంచి ఆ యొక్క ఇంజను ఇంకా అద్భుతంగా ఉంది. కాబట్టి ఆ 3 బండ్లలో మొదటగా ప్రిఫరెన్స్ ఇచ్చేది, మొదటగా ఎన్నుకునేది లోపలను బయటను మంచిగా చక్కటి పాత్ర వలె ఉన్న ఆ యొక్క బండిని ఆ యజమాని ఉపయోగిస్తాడు. కాబట్టి లోపలను బయటను నీవు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, దేవుని ముందు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నీ హృదయము, నీ మనస్సు దేవునికి ఇష్టమైన విధంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అనేకమైన
పనులకు దేవుడు వినియోగిస్తారు, తన నామమును హెచ్చించుకున్నట్టు కొరకు. కాబట్టి ఒక మంచి పాత్రగా ఉండటానికి చేయవలసింది లోపలను బయటను పరిశుద్ధంగా ఉండి ఈ దేవునికి దేవాలయముగా ఇది ఉన్నప్పుడు ఈ దేవుడు నేను వారిలో సంచరించదును, వారిలో నివసించదు అన్న వాగ్దానము ప్రకారము ఆయన తన పరిశుద్ధాత్మను నీలో ఉంచి నిన్ను నడిపించదు. హల్లెలూయా. నీవు వెళ్ళేది దేవుని మహిమను మోసుకొని వెళ్తున్నావు. నీవు వెళ్ళేటప్పుడు దేవుని శక్తిని మోసుకుని వెళ్తున్నావు. నీవు వెళ్ళేటప్పుడు దేవుని కృపా వరములను మోసుకుని వెళ్తున్నావు. అందుకే పౌలు గారు అంటారు, నేను ఈసారి వచ్చినప్పుడు మీకు ఒక కృపావరమును మీకు ఇవ్వవలనని నేను ఆశపడుచున్నా. ఆయనకున్న కృపావరములు ఆయన విస్తరింప చేయుచున్నారు. కాదు ఎప్పుడు జరుగుతుంది? నీవు దేవుని ముందు ఎంత నీతివంతుడిగా ఉన్నావో, దేవుని ముందు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావో, దేవుని ఇంటిలో ఎంత నమ్మకమైన వాడిగా ఉన్నావో, దేవుని ముందు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో, దేవునికి ఎంత లొంగి ఉన్నావో, పరిశుద్ధాత్మతో ఏ విధమైన సహవాసం కలిగి ఉన్నావో, ఏ విధమైన స్నేహము కలిగి ఉన్నావో, ఆ పరిశుద్ధాత్మతో ఏకాత్మయే ఉన్నావా లేదా, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని ఇవన్నీ కూడా సరిచూసి ఆ దినమున దేవుడు నిన్ను ఉపయోగిస్తారు. ఇది నీవు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇటువంటి అనుభవం మీకు ఇంకా రాలేదు అనుకుంటే, ఒక మంచి పాత్రగా నేను కూడా ఉండాలి, దేవునికి ఉపయోగపడాలి పాత్రగా అని చెప్పి మీరు అనుకుంటే, ఇది దేవుడు ఏర్పరిచిన సమయం అని మీరు గ్రహించండి. ఇంకొక విషయం మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నారేమో, ఒకవేళ మీరు చదువుకుంటున్నారేమో, ఒకవేళ మీరు వ్యాపారం చేసుకుంటున్నారేమో, మీరు వాటిని వదిలిపెట్టి దేవుని సేవ కొరకు ఎప్పుడైతే వస్తారో అప్పుడు దేవుడు ఏమంటారంటే, నేను నీకు ఇచ్చిన వ్యాపారాన్ని వదిలిపెట్టావు, మరి నేను ఇచ్చే సేవను కూడా వదిలిపెట్టచ్చుగా. నేను నీకు ఇచ్చిన చదువుకోరా అని నీకు చెప్తే నువ్వు చదువును వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చావు, మరి నేను ఇచ్చింది కూడా నువ్వు రేపొద్దున వదిలివేస్తే. నీకు మంచి ఉద్యోగంని ఇచ్చాను, ఆ ఉద్యోగం వదిలిపెట్టి మళ్ళీ నా సేవ చేస్తానని నా దగ్గరికి వచ్చావు, మళ్ళీ రేపొద్దున నా ఉద్యోగాన్ని కూడా నువ్వు వదిలిపెట్టచ్చుగా. కాబట్టి దేవునికి భయపడండి. దేవుడు మిమ్మల్ని పిలవటానికి ముందుగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని స్వరము వినండి. ముందుగా మిమ్మల్ని మీరు లోపలను బయటను పరిశుద్ధముగా ఉంచుకుని ఇది దేవునికి దేవాలయముగా ఉన్నప్పుడు దేవుడు మీలో నుంచి మాట్లాడి ముందు మీకు ఇచ్చిన పనులను దేవుడు పూర్తి చేస్తారు. నీకు ఏ చదువు అయితే నీకు ఇస్తున్నారో ఆ చదువును పూర్తి చేయమని చెప్తారు. ఏ ఉద్యోగం అయితే ఇస్తున్నారో ఆ ఉద్యోగమును కంటిన్యూషన్ చేయమని చెప్తారు. ఏ వ్యాపారమునైతే నీకు ఇచ్చారో దానిలో ఇంకా వృద్ధి చెందమని చెప్తారు. నీవు దేవునికి దేవాలయంగా ఉన్నప్పుడు దేవుడు నీకు క్షేమాభివృద్ధిని కలుగచేస్తారు, నిన్ను హెచ్చింపచేస్తారు, నీకు మార్గదర్శనం చేస్తారు. ఆ తర్వాత నీకిచ్చిన పనుల్లో నీవు నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు, నీవు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు, నీవు నీతివంతుడిగా ఉన్నప్పుడు, దేవుని గృహంలో నమ్మకమైన వాడిగా ఉన్నప్పుడు, అప్పుడు ఆయన తన పరిచర్యను ఏమివ్వాలి అని అప్పుడు నిర్ణయిస్తారు నీ కొరకు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. హల్లెలూయా. దేవుని కొరకు ఉపయోగపడాలి, దేవుని కొరకు ఒక మంచి పాత్రగా ఉండాలి. నన్ను నేను కట్టుకోవాలి, నా కుటుంబమును కట్టుకోవాలి, నా సంఘమును కట్టుకోవాలి, క్షేమాభివృద్ధిని నేను కూడా పొందాలి అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఇది దేవుడు ఏర్పరిచిన సమయం అని గ్రహించండి. ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మని ఇప్పటి వరకు మీరు వద్దనుకున్నారేమో, ప్రభు యేసుక్రీస్తు వారిని వద్దని మీరు చెప్పినట్టే. ఎప్పుడైతే ఆయన్ని తోసివేస్తున్నారో యేసుక్రీస్తు వారిని తోసివేసినట్టే. ఎప్పుడైతే ఆయన్ని కించపరుస్తున్నారో యేసుక్రీస్తు వారిని కించపరిచినట్టే. ఎప్పుడైతే ఆయనను రానివ్వటం లేదో యేసుక్రీస్తు వారిని మీరు రానివ్వనట్టే. ఎప్పుడైతే ఈ దేవునికి దేవాలయంగా మీరు మార్చట్లేదో ప్రభు యేసుక్రీస్తు వారిని మీ లోపలికి రానివ్వనట్టే. కాబట్టి మీరు ఈ సత్యమైన సంగతులు మీరు గ్రహించినట్లయితే మీరు మారు మనస్సు పొందుతారు. హల్లెలూయా. మీరు చేసిన తప్పులను, అపరాధములను, మీలో ఉన్న దోషములను దేవునికి తెలియచేసి ఒప్పుకొని కన్నీటితో పశ్చాత్తాపము చెంది పాప క్షమాపణ పొంది బయటను లోపలను కడగమని అడగండి. దేవుడు మిమ్మలను పరిశుద్ధముగా ఉంచుతారు. హల్లెలూయా. అగ్ని బాప్టిస్మం, నీటితో బాప్టిస్మం పొంది ఉన్నారు. అగ్నితో బాప్టిస్మం పొందటానికి సమయం ఇదని గ్రహించండి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నుండి గొప్ప అద్భుతములు, ఆశ్చర్య కార్యములు ఆశించండి. హల్లెలూయా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్త అయిన తండ్రి,
ఈ దినమున మంచి పాత్ర ఏ విధంగా ఉండాలి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యంతో మాట్లాడు. ఆ విధంగా ఉండటానికి మీ బిడ్డల మీద, మీ యొక్క ప్రియుల మీద, మిమ్మల్ని ప్రేమించేవారు, మీ దగ్గరికి వచ్చుచున్నవారు, మీతో కలిసి ఉండాలనుకునేవారు, మీ సేవలు చేయాలనుకునేవారు, మీ పిలుపులో శ్రమగా ఉండాలనుకునేవారు అనేక మంది మీ వద్దకు వచ్చుచున్నారు. వారి తమ కుటుంబములను కట్టుకోవటానికి, వారి ఇతర కుటుంబములను కట్టడానికి, వారి తమకి తాముకు క్షేమాభివృద్ధి కలుగ చేసుకోవడానికి, తమ సంఘములకు కలుగ చేయడానికి, ఇతరులకు కలుగ చేయడానికి ఎవరైతే ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరూ మీ వద్దకు వస్తున్నారు. వారు చేసిన తప్పులను, అపరాధములను క్షమించండి. ఇంతవరకు వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పలికిన మాటలు, పరిశుద్ధాత్మతో తోసివేసిన సంగతులు, పరిశుద్ధాత్మని కించపరిచిన సంగతులు, ఇవన్నీ కూడా ప్రభా మీకు తెలిసే ఉన్నాయి. వారిని క్షమించండి. వారి పాపములకు క్షమాపణ కలగచేయండి. యేసు రక్తము ప్రతి ఒక్క పాపం నుంచి పవిత్రులుగా చేయనన్న మాటను గుర్తుపెట్టుకుంటున్నా. యేసు రక్తంతో వారిని కడగండి. లోపలను బయటను కూడా కడిగి పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో వారికి బాప్టిస్మను దయచేయండి. వారి వెండి బంగారములను ఏ విధంగా అగ్ని శుద్ధి చేయను ఆ విధంగా వారిని మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో శుద్ధి చేయండి. వారి జీవితంలో గొప్ప వెలుగును నింపండి. మీకు పనికి వచ్చే పాత్రలుగా ఉంచండి. మీరు వారికి ఇచ్చిన ఉద్యోగము, వ్యాపారము, వారికి ఇచ్చిన పరిచర్య, వారికి ఇచ్చిన చదువులను వారిని విశేషంగా వారికి అనుగ్రహించండి, విశేషంగా ఆశీర్వదించండి. వారు అందులో స్థిరంగా ఉండి నీతివంతులై, భక్తివంతులై, నీతివంతులై, నమ్మకస్తులై, పరిశుద్ధులై నీ ముందు ఉండటానికి సహాయం చేయండి. మీరు ఏ పరిచర్య కొరకు మీరు ప్రణాళిక చేసి ఉన్నారో వారి జీవితంలో అది పూర్తగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. మీ యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము వారి యొక్క జీవితంలో నిండుగా మెండుగా ఉండనట్లు ఆశీర్వదించండి. వారికి మీ కృపావరములైన అన్య భాషలను వారికి దయచేయండి. అన్య భాషల్లో మిమ్మల్ని కీర్తించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మీకు ప్రార్థన చేయుటకు, కృతజ్ఞతాస్తుతులు చెప్పుటకు ప్రభా వారికి అన్య భాషలను అనుగ్రహించండి. ప్రభా మార్కు 16:17 స్పష్టంగా ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, నన్ను నమ్మిన వారు క్రొత్త భాషలు మాట్లాడదు. ఆ క్రొత్త భాషల పరలోక భాషలను అనుగ్రహించండి. దేవుడు ఆత్మ కావున ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అనే మాటను గుర్తుపెట్టుకుంటున్నా. వీరందరినీ కూడా విశేషంగా ఆశీర్వదించి ఆ కృపావరములు వీరిలో ఉండినట్లు, వారిని విశేషంగా విస్తరింపబడేలా వీరు చూసుకున్నట్లు, పరిశుద్ధాత్మకు లొంగబడి ఉండునట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. మీ నామమును ఘనపరచునట్లుగా, మీ నామమును మహిమపరచువారిగా, మీకు ప్రతిరూపంగా ఉండినట్లు ఈ కుటుంబములను ఆశీర్వదించమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.